మంగళం భగవన్ శంభో మంగళం వృషభధ్వజ మంగళం పార్వతీనాద మంగళం భక్తవత్సల ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మాత్ ఓంకారాయ నమో నమః. ఓంకారాయ నమో నమః. శరణం భవ కరుణామయి కురు దీనదయాళో కరుణారసభర వరుణాలయ కరిరాజ కృపాలు అదునా ఖలు విధినా మయి సుధియా సురభరితం మధుసూదన మధుసూదన హరిమాయక దురితం ఘృణిమండల మణికుండల ఫణిమండల శయనా అణిమాది గుణభూషణ మణిమండల సదన వినథా వినతాసుత ఘనవాహన మునిమానస భవనా మధుసూదన మధుసూదన హరిమాయక దురితం హరిభీకర హరిసోదర పరిపూర్ణ సుఖాబ్దే నరకాంతక నరపాలక పరిపాలిత జలదే హరిసేవక శివనారాయణ తీర్థ పరాత్మన్ మధుసూదన మధుసూదన హరిమాయక దురితం శరణం భవ కరుణామయి కురు దీనదయాళో కరుణారసవరుణాలయ కరిరాజ కృపాలు. ఈశావాస్యోపనిషత్తు హిరణ్మయేన పాత్రేణ సత్యస్యాపి హితం ముఖం తత్వం పూషన్ అపావృణు సత్యధర్మాయ దృష్టయే. హిరణ్మయేన పాత్రేణ సత్యస్య అపి హితం ముఖం తత్వం పూషన్ అపావృణు సత్యధర్మాయ దృష్టయే. హిరణ్మయ పాత్ర ద్వారా పరమాత్మ యొక్క స్వరూపం మరుగు చేయబడి ఉన్నది అని, మరి అట్టి ఆ పాత్రను హే పోషన్ సూర్య భగవానుడా అపావృణు తొలగింపజేయుము, సత్యధర్మాయ దృష్టయే సత్యస్వరూపమై ఉన్నటువంటి ధర్మస్వరూపం ఉన్నటువంటి భగవంతుని దర్శించుకోవటానికై మరి ఆ యొక్క బంగారపు పాత్రను మీరు తొలగించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. అందుచేత ఇక్కడ హిరణ్మయేన పాత్రేన అన్నప్పుడు హిరణ్మయము అంటే బంగారం, హిరణ్యం బంగారం, హిరణ్మయేన హిరణ్మయం అంతా బంగారమయమై ఉన్నటువంటి పాత్ర అని చెప్పని మనలో ఉన్నటువంటి ఇంద్రియ సముదాయాన్ని
సాత్విక సంబంధమైనవిగా, రజోగుణ సంబంధమైనవిగా చెప్పుకోవడం జరుగుతుంది. సూక్ష్మదేహ పంచీకరణను అనుసరించి చూసినట్లయితే సాత్వికాంశముతో జ్ఞానేంద్రియములు అంతరేంద్రియమున పడేది ఏర్పడుతుంది. రజోగుణము అనేటువంటి అంశముతో ఏర్పడేటువంటివి కర్మేంద్రియములు, ప్రాణవాయువు. ఇది మనకి సూక్ష్మదేహములో చెప్పేటువంటి అంశం. సాత్వికాంశము అర్ధభాగం 5 భాగములుగా విభజింపబడి శ్రోత్ర, త్వక్కు, చక్షువు, జిహ్వ, గ్రాణం అనే ఇంద్రియములు ఏర్పడతాయి. మిగతా అర్ధభాగం అంతఃకరణం అనేది అవుతుంది. అంతఃకరణము వృత్తి భేదాన్ని బట్టి పేర్లు మారుతూ ఉంటాయి. ఒకటే అంతఃకరణం ఒకటే అని చెప్పని వృత్తి భేదాన్ని బట్టి పేర్లు మారే విధానంగా ఉంటుంది. ఇది సాత్విక సంబంధమై ఉన్న అంశము. తర్వాత రజోగుణం. రజోగుణ విధానం చూసినప్పుడు రజస్సు యొక్క సంబంధమై ఉన్న అర్ధభాగం 5 భాగములుగా విభజింపజేసుకుని వాక్కు, పాణి, పాదము, గుహ్యము, పాయువు అనబడేటువంటివి 5 ఏర్పడతాయి. మిగతా అర్ధభాగము ప్రాణవాయువు అవుతుంది. ఆ ప్రాణవాయువు వృత్తి భేదాన్ని బట్టి అది కూడా పేర్లు మారుతూ ఉంటాయి. కనుక 5 రకాలుగా ఆ ప్రాణశక్తి విభజింపబడేటువంటి విధానము. ఇక్కడ అంతఃకరణ విషయం వచ్చినప్పుడు వృత్తి భేదాన్ని బట్టి 4 అన్నారు. ఇక్కడ మరి ప్రాణశక్తి యొక్క విషయంలో వృత్తి భేదాన్ని బట్టి 5 అని చెప్పిన అంటారు. కాబట్టి ప్రకారముగా సాత్వికము, రజోగుణము 2 అంశాలు చెప్పినప్పుడు సాత్వికమునకు వెండి సూచనగా చెప్పే విషయం, రజోగుణానికి బంగారం, దాన్ని ఎరుపుగా ఉంటుంది కాబట్టి బంగారం దాని సంకేతంగా చెప్తారు. తమో గుణానికి ఇనుము నలుపుగా ఉంటుంది, నల్లగా ఉంటుంది కాబట్టి ఇనుమును సంకేతంగా చెప్తారు. ఇక్కడ హిరణ్మయేన బంగారం అనే అంశం తీసుకున్నప్పుడు రజోగుణం అనే దానిని తీసుకోవాల్సి ఉంటుంది. ఈ రజోగుణాత్మకమై ఉన్నటువంటి అంశం ఇప్పుడు మనం చెప్పుకున్నాము. రజోగుణం యొక్క సృష్టి విధానంలో కర్మేంద్రియములు, ప్రాణవాయువులు చెప్తారు. సాత్విక విషయంలో జ్ఞానేంద్రియములు, అంతఃకరణం అనేది చెప్పడం జరుగుతుంది. ఇది సాత్విక రజస్సుల యొక్క సంబంధ నిర్మాణాత్మకమై ఉన్నటువంటి ప్రక్రియ. ఈ తమోగుణం యొక్క విషయానికి వస్తే తమస్సు యొక్క సంబంధమై ఉన్న విధానములు ఏర్పడేటువంటి పంచభూతాలు. అందువల్ల పంచభూతములు కేవలం జడములై ఉంటాయి, వాడికి ఏం తెలియదు. జడం. ఆ ప్రకారంగా ఇక్కడ మరి వ్యవహార విధానంగా చూసినట్లయితే రజో సంబంధమై ఉన్నటువంటి ఏర్పడ్డటువంటి కర్మేంద్రియములు, ప్రాణవాయువులు వ్యవహారం కలిగి ఉన్నాయి. అటనే సాత్విక విధానంలో ఏర్పడ్డటువంటి జ్ఞానేంద్రియములు, అంతరేంద్రియం కూడా వృత్తి వ్యవహారం కలిగి ఉన్నాయి. తమస్సు యందు వృత్తి ఉండదు, ఎందుకంటే అది కేవలం తమహతు అజ్ఞానజం, తెలియనితనం కలగజేసేది తమస్సు అన్నారు. కనుక తమస్సు యొక్క సంబంధం చెప్పినట్లయితే పంచభూతాలు, ఆ పంచభూతాంశములచే ఏర్పడ్డటువంటి 25 గోళకాలు, స్థూలదేహ సంబంధమై ఉన్న గోళకాలు. ఈ గోళకములు అనేటువంటి స్వతసిద్ధంగా తెలుసుకోలేవు. నేత్రము, ముక్కు, నాలుక, చర్మము ఇవన్నీ కూడా జ్ఞానేంద్రియ గోళకాలు. వాక్కు, పాణి, పాదము, గుహ్యము, పాయు అనేవి
కర్మేంద్రియ గోళకాలు. కనుక ఈ 20 తత్వాలుగా మనం చెప్పే గోళకాలు అవి స్వతసిద్ధంగా విషయం తెలుసుకునే అవకాశం లేదు. నేత్రములో నేత్రేంద్రియం ఉండాలి, శ్రోత్రములో శ్రోత్రేంద్రియం ఉండాలి, త్వక్కులో త్వగేంద్రియం ఉండాలి. సూక్ష్మదేహ సంబంధమైనవి ఇంద్రియాలు. అటు ఇంద్రియాలు అనేటువంటి ఉన్నప్పుడే వ్యవహారం అనేది సిద్ధిస్తుంది. ఇంద్రియములు లేకుండా కేవలం గోళకాలు ఉన్నాయనుకోండి, ఆ గోళకాలు ఏం తెలుసుకోలేవు. ఇప్పుడు నిద్రపోయిన వాడు గోళకాలు తెలుసుకోలేవు. శవమై పడి ఉన్నవాడి గోళకాలు కూడా ఏం తెలుసుకోలేవు. అవి తమో సంబంధం కాబట్టి వ్యవహార రహితము అన్నారు. వ్యవహార సహితముగా ఉన్నటువంటివి రజస్సు యొక్క తమస్సు యొక్క సంబంధమై ఉన్నటువంటివి కర్మేంద్రియములు, ప్రాణవాయువులు, జ్ఞానేంద్రియములు, అంతఃకరణం అనేటువంటి మనకు చెప్పుకొచ్చేటువంటి విషయము. అయితే ఇక్కడ అంతఃకరణం అనే విషయం తీసుకున్నప్పుడు అక్కడ వల్ల 3గా విభజింపబడింది. 4గా చెప్తారు. ప్రధానముగా 3 మాత్రం తీసుకోవడం జరుగుతుంది. అది మనస్సు, బుద్ధి, అహంకారము అని. ఈ మనస్సు, బుద్ధి, అహంకారం చెప్పినప్పుడు ఈ మనస్సు అనేటువంటి దాంట్లో ఉన్నది రజోగుణం, బుద్ధి అనే దాంట్లో చేరి ఉన్నది సాత్వికం, అహంకారం అనే దాంట్లో చేరి ఉన్నటువంటిది తామసికం. ఇట్లా అంతఃకరణం అనేటువంటి అంశంగా తీసుకున్నప్పుడు దాంట్లో 3గా విభజింపబడ్డటువంటివి. అంతఃకరణములో వృత్తి భేదాన్ని బట్టి 3గా విభజించిన విధానము. మరి 3గా చెప్పినట్లయితే మనస్సు, బుద్ధి, అహంకారం చెప్పాల్సి వస్తుంది. ఈ చిత్తం అనే దాని విషయం కొంచెం విశ్లేషణాత్మకంగా వేరు విచారణగా ఉంటుంది. దాన్ని ఎప్పుడైనా మనం చెప్పుకోవాల్సి వస్తుంది. ఇక్కడ 3 ప్రధానముగా చెప్పేటువంటిది మనస్సు, బుద్ధి, అహంకారము. ఈ 3 చెప్పినప్పుడు వాటిల్లో చేరి ఉన్న గుణాలు ఏమిటి అంటే మనస్సులో రజస్సు చేరి ఉంటుంది, బుద్ధిలో సాత్వికం చేరి ఉంటుంది, అహంకారములో తమోగుణం చేరి ఉంటుంది. ఏ యొక్క మనస్సు అనేది చెబుతూ ఉన్నామో ఆ మనస్సు రజస్సు యొక్క సంబంధ వ్యవహారం కలిది కాబట్టి ఆ మనస్సులో ఏర్పడేటువంటి సంకల్పాలు ఇవి రజో సంబంధ వ్యవహారము అన్నారు. ఈ సంకల్పములే స్వరూప ప్రాప్తికి ఆటంకములుగా ఉన్నటువంటి అంశములు. హిరణ్మయేన పాత్రేనా అన్నాడు. కాబట్టి ఈ ప్రకారంగా మనం చూసినట్లయితే అంతఃకరణం అనేటువంటి లోపల భాగం దాంట్లో మనస్సు అనేది చెప్పుకున్నట్లయితే ఆ మనస్సు అనే దాంట్లో చేరి ఉన్నటువంటి గుణం రజోగుణము. ఈ రజోగుణ విధానముగా ఉన్నటువంటి పాత్ర మనస్సు. హిరణ్మయేన పాత్రేన, హిరణ్మయమగు బంగారమయమగు పాత్రేన పాత్ర చేత సత్యస్య అపిహితం ముఖం, సత్యస్వరూపమై ఉన్నటువంటి దాన్ని మూసిన విధానము అన్నారు. అందువల్ల ఈ మనస్సులో ఏర్పడి ఉన్నటువంటి ఏ యొక్క రజోగుణాత్మకమై ఉన్నటువంటి అంశం ఉన్నదో రజస్సు వల్ల రజస్సు యొక్క ప్రభావంతో ఏర్పడేటువంటివి ఆలోచనలు. మనస్సులో పడి ఉన్న ముద్రలు మనం వ్యవహారం చేసినప్పుడు జ్ఞాన కర్మేంద్రియాలతో సంబంధపడి వ్యవహరించినప్పుడు వాటి సంబంధమై ఉన్నటువంటి యొక్క సంస్కారములు మనస్సులో చేరి ఉన్నాయి. మనస్సులో చేరి ఉన్నటువంటి ఆ సంస్కారములను
లేవనెత్తి మళ్ళా ఆలోచనలుగా చేసేటువంటిది రజస్సు. మనస్సులో ముద్రలు పడి ఉన్నాయి. వాటిని మళ్ళా స్మరించుకుని తలంపుల రూపకంగా చేసి తదాకారములు దర్శించుకుంటూ ఉంటుంది మనస్సు ఎప్పుడూ కూడా. వ్యవహారం అంతా అయిపోయింది అనగా జ్ఞానేంద్రియముల ద్వారా ఏ సమాచారం అయితే స్వీకరించామో వాటి సంబంధమై ఉన్న సంస్కారములు మనస్సులో పడి ఉంటాయి. ఆ మనస్సులో పడి ఉన్నటువంటి యొక్క సంస్కారములను తిరిగి మరలా లేవనెత్తి స్మరణ రూపకంగా లేవనెత్తి ఆ ఆలోచనకు సంబంధించిన ఆకారము, దీన్నే దృష్టి సృష్టివాదము అన్నారు. దృష్టి సృష్టివాదము. మనకు దేని ఏందో దృష్టి పడుతుందో అది దమ్మట సృష్టి అయిపోతుంది అని చెప్పని దాన్ని ప్రాతిభాషిక సృష్టి అని చెప్పిన అన్నారు. నిద్రా సమయంలో కూడా ఆ మనస్సులో చేరి ఉన్న సంస్కారాలు అవి అభివ్యక్తం కావటమే స్వప్నలోకం. ఆలోచనలు ఆకారాలు నిద్రలో ఉన్నటువంటి వారు చాలా వరకు చూసినట్లయితే ఈ ఆలోచనలు ఆకారాలుగానే పోతా ఉన్నది. కాబట్టి ఈ భాగం ఇది బంధముగా ఉన్నటువంటి అంశముగా మనకు శాస్త్రం చెబుతున్నటువంటి విధానము. మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయో బంధాయ విషయాసక్తః. మన ఏవ మనుష్యానాం కారణం, మనస్సే కారణం. బంధానికి కానీ మోక్షానికి కానీ మనస్సే కారణం. ఇది స్కంద అమృత బిందుపనిషత్తులో చెప్పేటువంటి మాట. ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానం అవసాదయేత్తు. కనుక నిన్ను నీవే ఉద్ధరింపజేసుకోవాలి అంటే నీ మనస్సును నువ్వే బాగు చేసుకోవాలి. ఆ మనస్సులో ఉన్న కల్మషాలు ఎవరికి అడుగుతారు? ఏదైనా బట్టల్లో వస్త్రాలలో మాలిన్యం ఉన్నట్లయితే దానికి సహాయపడే వాళ్ళు ఉన్నారు. చక్కగా తీసుకుపోయి బాగా ఉతికి ఆరేసి ఐరన్ చేసి ఇంటికి తెచ్చేవాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ ప్రకారంగా బయట ఉన్నటువంటి వాటిలను శుద్ధం చేసుకోవటానికి అందరికీ కూడా సదుపాయాలు ఉన్నాయి. ఏదైనా మాలిన్యాలు కలిగి ఉన్నట్లయితే అవన్నీ కూడా మరి ఈ దేహ సంబంధ మాలిన్యాలు కానీ బయట ఉన్నటువంటి వస్తువుల యొక్క సంబంధ మాలిన్యాలు కానీ ఇవన్నీ కూడా కడుక్కునే అవకాశం అనేటువంటిది ఉన్నది. కానీ సూక్ష్మ దేహములో చేరి ఉన్నటువంటి మాలిన్యములు అవి కడిగేటువంటి వాడు లోకంలో ఎవ్వరూ లేరు. ఎవని యొక్క మాలిన్యములు వాడు కడుక్కోవాల్సిందే. ఉద్ధరేత్ ఆత్మన ఆత్మానం. నీ మనస్సుని వశం చేసుకుని నీకు నీవే ఉద్ధరింపబడాలి అని స్వామి చెప్పిన మాట. కాబట్టి ఈ ప్రకారంగా మరి మనస్సు అనేటువంటిది ఏం చేస్తుందయ్యా అంటే మరి ఇది రజస్సు యొక్క సంబంధంతో చేరి ఉన్నది కాబట్టి అది ఎప్పుడూ కూడా ఒక ఆకార విధాయకాలకు ఏర్పడి స్వరూపాన్ని మరుగు చేస్తూ ఉన్నది. మనస్సులో చేరు రజోగుణము మనస్సులో పడి ఉన్నటువంటి యొక్క సంస్కారాలను లేవనెత్తి ఆ సంస్కారములను అనుసరించి ఒక సృష్టి విధానాన్ని కూడా అది చేస్తూ ఉన్నది. పగటిపూట కూడా మన వ్యవహారములో చాలా వరకు ఈ మనో సంబంధ ఆలోచనలతోనే మన గమనం సాగిపోతూ ఉన్నది. మన జీవన గమనం గమనించండి, చాలా వరకు మనస్సు యొక్క సంబంధ ఆలోచనలతోనే జీవితం గడిచిపోతూ ఉన్నది. నిద్రించిన తర్వాత ఏమైనా పరమశాంతిని పొందగలిగామా?
గాఢ సుషుప్తి అనబడేటువంటిది ఏర్పడే విధానముగా మనం ఉపక్రమించినప్పుడు అక్కడ కూడా ఈ మనసు అనేది అడ్డుపడతా ఉన్నది. సుషుప్తి సంబంధమై ఉన్నటువంటి యొక్క సుఖాన్ని పొందటానికి కూడా మనసు అనేది అడ్డుపడతా ఉన్నది. యోగ సంబంధమై ఉన్నటువంటి యొక్క యోగ సమాధి సంబంధమై ఉన్నటువంటి యొక్క బ్రహ్మానందానుభవాన్ని పొందాలనేటువంటి యొక్క ఉద్దేశం ఉన్నటువంటి వారికి కూడా ఈ మనసు అనేది అడ్డుపడతా ఉన్నది. కాబట్టి వాళ్ళు మన ఏవ మనుష్యానాం కారణం బంధ మోక్షయో, మనస్సే బంధానికి కారణం, మనస్సే మోక్షానికి కారణం. ఇంకేం చెప్పాలా వాళ్ళు, మనస్సు కాడే పెట్టారు రెండు కూడా, బంధం కానీ మోక్షం కానీ మనస్సు కాడే ఉన్నది, ఎక్కడో లేదు. న మోక్షో న పసః పృష్ఠే న పాతాళే న భూతలే మోక్షో హి చేతో విమలం సమ్యజ్ఞాన నిబోధత. న మోక్ష న పసః పృష్ఠే, మోక్షం అనేది ఎక్కడో దూరంగా ఉన్నటువంటిది కాదు, వేరే లోకాలలో పొందేది మోక్షం అనేటువంటి విషయం కాదు. మోక్షానికి కారణమే, మోక్ష విషయంలో చెప్పేది ఏంటంటే అజ్ఞానం కారణంగా జన్మలు వస్తూ ఉన్నాయి. లోన ఉన్న మూలా విద్య, ఆ మూలా విద్యయే జన్మ కారకమై ఉన్నటువంటిది. ఆ జన్మ కారకమై ఉన్నటువంటి యొక్క మూలా విద్య అది పోకుండా ఎట్లా మోక్షం వచ్చే అవకాశం? మూలా విద్య కారణంగా జన్మలు వస్తూ ఉన్నాయి. అనేక జన్మలు ఎత్తే అన్నీ కూడా అజ్ఞానం మూలా విద్య కారణంగానే దేహాలు వచ్చి పడుతూ ఉన్నటువంటి విధానము. మరి జన్మ అనేటువంటిది ఏర్పడే విధానంగా ఉన్నప్పుడు మోక్షం చెప్పే అవకాశం లేదు కదా. మోక్షం అంటే జన్మ పరంపరల నుంచి విడుదల, జన్మరాహిత్యము అంటాం కదా. జన్మ కారణమై ఉన్నటువంటి యొక్క అజ్ఞానాన్ని అట్లాగే పట్టి పోషిస్తూ ఉన్నారు. అది ఉన్నంత వరకు జీవుడికి జీవ బ్రహ్మైక్య భావన కలిగే అవకాశం లేదు. అందుచేత మనస్సు అనేది చూసినట్లయితే దాంట్లో ఏర్పడ్డటువంటి ఆ సంస్కారములను లోన ఉన్న రజోగుణం లేపనెత్తుతూ ఉన్నది ఎప్పుడూ కూడా అహర్నిశలు. సంకల్పమాన సంకర్మ సంకల్ప వికల్పాత్మికం మనః అన్నారు. మరి ఈ ప్రకారంగా మనస్సు యొక్క ప్రవృత్తి కారణంగా మరి ఇటు యోగ సుషుప్తి అనుభవాన్ని, సుషుప్తి సుఖాన్ని పొందే అవకాశం లేకుండా పోయింది. అట్లనే మనస్సు యొక్క వ్యవహార కారణంగా నివృత్తి మార్గంలో ప్రయాణం చేయాలనే అపేక్ష ఉన్నటువంటి వారు అక్కడ కూడా వాళ్ళకు కూడా అడ్డుపడే పరిస్థితే ఉన్నది. వారు కూడా ఈ మనస్సు యొక్క ప్రవృత్తి వల్ల బాధపడుతున్నటువంటి విధానము. ఈ ప్రకారముగా లోన ఉన్నటువంటి ఏ యొక్క మూలా విద్య అజ్ఞానం ఉన్నదో అది ఉన్నంత వరకు జన్మలు వస్తూనే ఉంటాయి. కనుక ఇక్కడ ఏమిటంటే మనస్సు అనేటువంటి దాన్ని ప్రధానంగా తీసుకున్నారు. లోపల అజ్ఞానం అనే ఆవరణం ఉన్నది. అది తమో గుణం వల్ల ఏర్పడేటువంటి మూలా విద్య అజ్ఞానం, తమస్సు. కాబట్టి ఈ తమస్సును లేకుండా చేసుకోవాలని చెప్పి అన్నట్లయితే దానికి యోగ సాధన అన్నారు. యోగ ప్రక్రియ, నివృత్తి మార్గము. నివృత్తి మార్గము ద్వారా ఏర్పడేటువంటి స్వరూప అనుభవం, ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ అన్నట్లుగా ఆ స్వరూప అనుభవం అనేటువంటిది నివృత్తి మార్గం ద్వారానే మనకి కలిగే అవకాశం ఉంటుంది. మరి నివృత్తి మార్గము ద్వారానే స్వరూపానుభవం కలిగే విధానము అన్నప్పుడు మరి మనస్సు చూద్దామా అని చెప్పనంటే ఎప్పుడు కూడా ఏదో కదిలికలతోనే
దాని విధానం ఉన్నది మనం చెప్పుకున్నాం. కదలికల కారణం ఏంటంటే మనస్సులో చేరి ఉన్న సంస్కారాలు. ఏమి ఆ సంస్కారాలని కదిలించి లేవనెత్తి సంకల్ప ఆకారములుగా చేసేది ఈ రజోగుణం యొక్క ప్రభావము. ఇప్పుడు చెప్పుకున్నాం, మనస్సులో పడి ఉన్నటువంటి ముద్రలు. వ్యవహారం చేస్తూ ఉన్నాం కదా, వ్యవహారం చేయకుండా ఎవరో కూడా ఖాళీగా ఉండే అవకాశం లేదు. నహి కశ్చిక్షణమపి జాతు తిష్టతి అకర్మకృతు అంటుంది భగవద్గీత. నహి కశ్చిక్షణమపి, క్షణకాలం కూడా కర్మ లేకుండా ఎవ్వరూ కూడా లేరు. జాతు తిష్టతి అకర్మకృతు, కర్మ లేని విధానముగా ఏ విధానం కూడా లేదన్నాడు. ఈ ప్రకారంగా మనస్సులో చేరి ఉన్నటువంటి రజోగుణం, ఇదే ఇక్కడ హిరణ్మయేన పాత్రేన అంటంలో గల అర్థం. హిరణ్మయము అంటే బంగారమయమా, హిరణ్యం అంటే బంగారమా. అది వ్యవహారంలో చెప్పేటువంటి యొక్క వస్తువు. ఇక్కడ తాత్విక పరంగా చెప్పే విధానములో ఈ బంగారమును సంకేతముగా ఎందుకు చెప్పడం కారణమైందయా అంటే రజోగుణాన్ని చెప్పటానికి హిరణ్య బంగారాన్ని చెప్పే విధానం ఉంటుంది. హిరణ్మయ పాత్రేన, హిరణ్మయ బంగారమయము కనుక బంగారమయము అంటే మనస్సంతా కూడా రజోగుణమయమైపోయింది. మనస్సంతా కూడా రజోగుణమయమైపోయింది. కాబట్టి ఆ ప్రకారంగా అదేం చేస్తుందయా అంటే అటు స్వరూపానుభవాన్ని పొందటానికి అవకాశం లేకుండా ఇటు సుషుప్తి అనుభవాన్ని కూడా పొందేటువంటి అవకాశం లేకుండా రెండింటి యందు దాని ప్రభావం చూపుతా ఉన్నది. హిరణ్మయ పాత్రేన సత్యస్య అపిహితం ముఖం అని చెప్పనంటే ద్వారం. స్వామి గారు చెప్పింది మీకు ద్వార ఈశావాస్య విధానం చెబుతూ ద్వారం అన్నారు. ముఖం అంటే ద్వారం, లేదా బ్రహ్మము యొక్క స్వరూపాన్ని మరుగు చేసేసింది. హిరణ్మయ పాత్ర బ్రహ్మము అంటే సచ్చిదానందమై ఉన్నటువంటి స్వరూపం, ఆనందాత్మికమై ఉన్న స్వరూపం, పరమానంద భరితమై ఉన్నటువంటి స్వరూపం బ్రహ్మం. కనుక అంటే ఆ బ్రహ్మము యొక్క ఆనందాన్ని పూర్తిగా మరుగు చేసేసిందన్నమాట. సూర్యుడు ఎంతో దేదీప్యమానముగా విరాజమానముగా ప్రకాశించేటువంటి వాడు. ఇట్లా విరాజమానముగా ప్రకాశించేటువంటి సూర్యుడిని కూడా మేఘం అనేది అడ్డుకుంటుంది. మేఘం ఆ సూర్య కిరణాలని అడ్డుకుంటుంది, కిందకు రానివ్వకుండా అది నిరోధిస్తుంది. ఆ ప్రకారంగా మరి మనలో ఉన్నటువంటి ఈ మనస్సులో చేరి ఉన్నటువంటి రజస్సు, దాని ప్రభావంతోనే మనం పరమాత్మ యొక్క ఆ పరమశాంతిని, ఆనందాన్ని పొందలేకుండా ఉన్నాము. లోకంలో అందరూ కూడా అపేక్షిస్తున్నారు. సత్యస్య అపిహితం సత్యస్య ముఖం, సత్యస్వరూపమై ఉన్నటువంటి బ్రహ్మము. ఆ బ్రహ్మములో ఉన్నటువంటి లక్షణం ఆనందం. అట్టి ఆనందాన్ని పొందాలనే అపేక్ష లోకంలో అందరికీ ఉన్నది. మానవుడి యొక్క బ్రతుకు నిలబడింది అంటే ఆనందాపేక్షతో. జీవితంలో ఏ కోశాన ఏ మార్గాన ఆనందాన్ని పొందేటువంటి యొక్క అవకాశం లేదనేటువంటి యొక్క విషయం వాడు గుర్తించాడు అని చెప్పనంటే ఎందుకు ఈ జీవితం, దుర్భర జీవితం ఎందుకు?
ఈ దుఃఖములు పొందటానికా, ఈ బాధలు పొందటానికా, ఈ వేదనలు పొందటానికా, ఈ భరింపగలిగే శక్తి మనకున్నదా? వీటిని భరించడం కంటే, ధరించడం కంటే మృత్యువును వరించడమే మనకు శ్రేయోదాయకము అని మిక్కుటమై ఉన్నటువంటి యొక్క బాధకు లోనైనప్పుడు, మిక్కుటమై ఉన్నటువంటి దుఃఖానికి గురైనప్పుడు వ్యక్తి తీసుకునేటువంటి యొక్క నిర్ణయం ఇదే. ఇక అవసరంలా, ఎందుకంటే జీవితం మనం ఏ యొక్క ఆనందం అనేటువంటి ఉదాహరణ ఉన్నది దాన్ని అపేక్షించాము, అది ఏ కోశాన మనకు ప్రాప్తించే అవకాశాలు లేవు. ఈ దుఃఖములు భరించి ధరించి జీవించే అవకాశం లేదు. ఇది చాలామంది మృత్యువును వరిస్తారు. బ్రహ్మము దక్కకపోతే మృత్యువుని వరిస్తున్నారు. అలాగే ఎంతమంది మృత్యువు కౌగిలిలో చేరిపోయారో మనం చూస్తూ ఉంటాం. వాళ్ళకి జీవితం మీద విరక్తి పూర్తిగా ఏర్పడిపోయింది. ఏ కోశాన జీవితంలో సుఖపడేటువంటి పరిస్థితి కనపడటం లేదు. ఇంకా పోయే కొద్దీ దుఃఖములే జీవితాన్ని చుట్టముట్టే పరిస్థితిగా ఉన్నది. కనుక దుఃఖములు ధరించి భరించుకుని బతకడం కంటే ఒక్కసారిగా గనక అసుగులు బాసి వెళ్ళిపోయాము అని చెప్పనంటే ఇక మనల్ని ఆ దుఃఖాలు ఏం చేరతాయి? శరీరం ఉండబట్టి కదా ఈ దుఃఖాలు వచ్చేది. ఆ శరీరాన్ని వదిలేసాము అని చెప్పనంటే ఇక మనకి ఏ దుఃఖాలు ఉండవు అని జీవితంలో తాను ఆశించినటువంటి పరమాత్మ లక్షణమగు ఆనందము, పరమశాంతి లభించకపోయినప్పుడు మనిషిలో కలిగేటువంటి ఆలోచనలు ఇవే. ఎందుకులే సస్తే పోతుంది, ఇంక ఈ జీవితం ఎందుకు జీవించాలి, దేనికోసం జీవించాలి? జీవితంలో మనం అనుకున్న మేరకు ఏ మార్గంలో కూడా మనం పరమాత్మ యొక్క ఆనందాన్ని పొందే అవకాశం లేదు. ఆనందానికి దూరమై దుఃఖానికి దగ్గరై ఉన్న జీవితం మనకు అవసరమా అని వ్యక్తులు చాలామంది బాపోయే పరిస్థితి. కనుక దుఃఖములు కూడా ఒక పరిమిత స్థాయిల్లో వస్తే ఎట్లాగో భరిస్తాడు, పర్వాల ఓర్పుతో వాటిని ఎదుర్కొనే పరిస్థితి చేస్తాడు. వచ్చే దుఃఖాలు కూడా వాడి శక్తికి మించి ఉన్నటువంటివిగా వచ్చినాయా అని చెప్పనంటే ఇక అతడు వేరే మార్గాలు ఎత్తుక్కుంటాడు. ఇక దాన్ని భరించగలిగే శక్తి వాడికి లేదు. వేరే మార్గం ఎత్తుకునే పరిస్థితి ఏర్పడుతుంది. ఆ ప్రకారంగా మనసు అనేటువంటి దాంట్లో ఏర్పడి ఉన్నటువంటి సంస్కారములు, ఆ సంస్కారాలకు తోడే ఉన్నటువంటి మనస్సులో ఉన్నటువంటి రజోగుణం మనస్సులో ఉంటుంది, గమనించండి. అందువల్ల ఇక్కడ హిరణ్మయేన పాత్రేనా అన్నాడు, రజత పాత్రేనా అని చెప్పి అనలేదు. ఎందుకంటే రజతం అంటే వెండి, తెల్లగా ఉంటుంది. అది వెండి తెల్లగా ఉంటుంది కాబట్టి ఆ తెల్లతనం కలిగి ఉన్నటువంటి బుద్ధి అది జీవుణ్ణి బ్రహ్మమును మరుగు చేసేదిగా లేదు. అపిహితం ముఖం, ఏదైనా ఉన్నటువంటి ఆవరణను తొలగింపజేయగలిగే విధానం బుద్ధి ద్వారా ఏర్పడుతుందే తప్ప మనసు ద్వారా ఏర్పడదు. కాబట్టి మనసు అనేటువంటి దాంట్లో చేరి ఉన్నటువంటి రజోగుణము దాంట్లో పడి ఉన్నటువంటి సంస్కారాలను ప్రేరేపిస్తుంది. మన నిత్య జీవితంలో ఏవైతే పంచేంద్రియాల ద్వారా వ్యవహారం చేస్తూ ఉన్నామో, పంచేంద్రియముల ద్వారా వ్యవహారం చేయగా వచ్చేటువంటి యొక్క సంస్కారములు దేంట్లో పడుతున్నాయి అంటే మనసులో పడుతూ ఉన్నాయి. కాబట్టి బుద్ధిలో పడుతున్నాయి అని చెప్పని చెప్పరు, అహంకారంలో పడుతున్నాయి అని చెప్పని అనరు, లేదా దేహములో ఆ ముద్రలు ప్రింట్ అవుతున్నాయి అని చెప్పని కూడా చెప్పే అవకాశం కాదు. కనుక బుద్ధిలో పడవు,
పృషగాత్మయుగు ఆత్మలో పడే అవకాశమే లేదు. వల్ల దేహం శరీరం పార్థివ దేహములో కూడా పడే అవకాశం కాదు. అవన్నీ కూడా మనస్సు అనబడేటువంటి దాంట్లోనే ప్రింట్ అవుతూ ఉన్నాయి. శ్రోత్రం చక్షుస్పర్శనంచ రసనం ఘ్రాణమేవ చ అధిష్ఠాయ మనశ్చాయం విషయాన్ ఉపసేవతే. శ్రోత్రం చక్షుస్పర్శనంచ చెవి, కన్ను, ముక్కు, నోరు అనబడేటువంటి పంచ ఇంద్రియాలు కనుక వాటితో సంబంధం పడ్డటువంటి ఈ మనస్సు ఇంద్రియ ద్వారముల గుండగా బయటికి పోతుంది. కాబట్టి బయట ఉన్నటువంటి ఆ విషయములలో ఉన్నటువంటి వాట్లను తెచ్చుకొని తన వద్ద పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి. సమాచారం చాలా చేరిపోయి ఉంది మనస్సులో. ఈ మనస్సులో చేరిపోయి ఉన్నటువంటి ఈ సంస్కార సంబంధమై ఉన్నటువంటివి వాటి ద్వారా ఏర్పడేటువంటి ఆకారములు, సంకల్పము, ఆకారము, సంకల్పము, ఆకారం, సంకల్పము, ఆకారం. ఈ విధంగా వచ్చేటువంటి ఆ భాగాన్నే రజోగుణ పాత్ర అనే పదం వాడాడు. ఎక్కడ రజోగుణ పాత్ర ఏదయ్యా అంటే మనస్సు. రజోగుణ పాత్ర అనేది బుద్ధి చెప్పే అవకాశం కాదు. రజోగుణ పాత్ర అనేది అహంకారాన్ని చెప్పే అవకాశం కాదు. అహంకారం అనేది తమోగుణ అంశంతో చేరి ఉన్నదిగా తమోగుణ పాత్ర అని చెప్పి అనాలి. ఐరన్ పాత్ర. అదే సాత్విక సంబంధమై ఉన్నటువంటి బుద్ధి రజత పాత్ర అని అనాల్సి వస్తుంది. కనుక రజత సంబంధమై ఉన్నటువంటి పాత్ర బంధానికి కారణం కాదు. సాత్విక సంబంధమై ఉన్నటువంటి ఏ యొక్క బుద్ధి ఉన్నదో అట్టి ఆ బుద్ధి బంధానికి కారణం కాదు. రజోగుణం అనేటువంటిది కలిగి ఉన్నటువంటి మనస్సు, ఆ మనస్సులో పడి ఉన్న ముద్రలు అనబడేటువంటివి బుద్ధిలో పడతాయా, అహంకారంలో పడతాయా అని చూసినట్లయితే బుద్ధిలో పడవు. ఎందుకంటే మనస్సు అనేది ఇంద్రియాలతో సంబంధం పడి అది ఎక్కువగా సమయాన్ని గడుపుతూ ఉన్నది. ఇంకా చెప్పుకున్నట్లుగా శ్రోత్రం చక్షు స్పర్శనంచారసనం ఘ్రాణమేవ చ అధిష్ఠాయ మనశ్చాయం విషయాన్ ఉపసేవతే. అధిష్ఠాయ బుద్ధి అని చెప్పనలేదు. అధిష్ఠాయ అహంకారం అనలేదు. అధిష్ఠాయ మనశ్చాయం విషయాన్ ఉపసేవతే. కాబట్టి బుద్ధి భాగం ఇక్కడ చెప్పలేదు. చెప్పింది ఏంటంటే మనోభాగమే. హిరణ్మయేన పాత్ర అన్నప్పుడు పాత్ర అని చెప్పనంటే ఒక పాత్రలో ఏ ప్రకారంగా మనం కొన్ని వస్తువులు నింపుకుంటామో అట్లాగా మనసు అనేటువంటి యొక్క పాత్రలో కూడా చేరి ఉన్నటువంటి సంస్కారములు. ఆ సంస్కారాలకు ఈ మనస్సులో ఉన్నటువంటి రజోగుణం తోడైంది. దానికి తోడు కావటం చేత రెండు విజృంభిస్తూ ఉన్నాయి. ఆ విజృంభణ కారణంగా ఏర్పడేటువంటి సంకల్ప ఆకారములు. ఈ సంకల్ప ఆకారములే ఇక్కడ పాత్ర అనే దానికి మనస్సు మనో సంబంధ ఆకారములే ఇక్కడ హిరణ్మయేన పాత్రేన. కాబట్టి గమనించండి, మోక్షానికి బంధానికి కారణం మనస్సే అని చెప్పి చెప్పుకున్నాము. ప్రధానముగా ఈ బంధం అనేటువంటి యొక్క భాగానికి ఏమొస్తుందా అని చెప్పనంటే మనస్సులో చేరి ఉన్న వాసనలు, ఇవే బంధ మార్గానికి హేతువుగా ఉన్నటువంటి విధానం కనుక ఇది ప్రతి సాధకునికి అన్వయమయ్యేటువంటి అంశము. సత్యస్య ముఖం దృష్టయే. సత్యస్వరూపమై ఉన్నటువంటి భగవత్ స్వరూపాన్ని దృష్టయే
చూడాలనుకునేటువంటి ఉద్దేశం గల వాళ్ళకి ఏంటంటే హిరణ్మయేన పాత్రేన. కనుక హిరణ్మయము అనగా బంగారమయము. బంగారం అంటే రజోగుణం. కనుక ఈ రజోగుణమయమై ఉన్నటువంటిది మనస్సు. ఈ రజోగుణమయమై ఉన్నటువంటి యొక్క మనస్సు ఏం చేస్తుందని చెప్పనంటే అనేక ఆలోచనలు పుట్టింపజేసేదిగా. ఎందుకు అయ్యింది అంటే దాంట్లో ప్రింట్ అవుతూ ఉన్నాయి కాబట్టి. ఈ సంస్కారాలు పోయి తెలివిలో ప్రింట్ కావటం వల్ల ఈ విషయముల సంబంధమైన సంస్కారాలు బుద్ధిలో ప్రింట్ కావటం వల్ల ఈ విషయ సంబంధమై ఉన్నటువంటి యొక్క సంస్కారములు ఆత్మలో చేరే అవకాశాలు లేవు. ఆత్మతీత అన్నిటికీ కూడా ఈ ప్రకారంగా ఈ మనసు అనేటువంటి దానికే రజోగుణం అనేది బాగా ప్రగాఢముగా పట్టి ఉన్నది. కనుక రజస్సు యొక్క అంశాన్ని ఇక్కడ హిరణ్మయము అనే పదంతో వాడుతూ ఉన్నారు మహాత్ములు. ఇటు హిరణ్మయమైనటువంటి యొక్క రజోగుణమై ఉన్నటువంటి యొక్క భాగముతో చేరి ఉన్నటువంటి పాత్ర మనస్సు. అట్టి ఆ మనసు అనేటువంటి పాత్ర బ్రహ్మమును మరుగు చేస్తుంది అని చెప్పారు అన్నారు. సర్వసంకల్ప సన్యాసి యోగా ఆరూఢ. భగవద్గీతలో స్వామివారు చాలా స్పష్టముగా చెప్పేశాడు. సర్వసంకల్ప సన్యాసి, సర్వ అనే పదం వాడేసేసాడు. సుసంకల్ప దుస్సంకల్ప అని వాడలక, లేకపోతే దుస్సంకల్ప సన్యాసి. అయ్యా మనసులో పుట్టేటువంటి ఏ యొక్క ఆలోచనలు ఉన్నాయో అవి దుస్సంకల్పములై ఉన్నట్లయితే వదిలిపెట్టు. సుసంకల్పములై ఉన్నట్లయితే నువ్వు దాంట్లో ధరించి పెట్టుకొని వ్యవహరించుకో అనేటువంటి యొక్క మాట ఏమన్నా వస్తుందా అని చెప్పానంటే పరమాత్మ స్పష్టముగా భగవద్గీతలో చెప్పిన మాట. సర్వ సంకల్ప సన్యాసి యోగా ఆరూఢ. యోగములో ఆరూఢ అనగా ఊర్ధ్వ ప్రయాణం అనేది వాళ్ళకి ఏర్పడుతుంది. ఊర్ధ్వ ప్రయాణం దేనివల్ల అని చెప్పానంటే సర్వ సంకల్ప సన్యాసి. సర్వం అనే మాట ఏ సంకల్పం ఉన్నా కానీ కుదరదు. దుస్సంకల్ప సన్యాసి అనవచ్చుగా స్వామి, సర్వాన్ని ఎందుకు పెట్టాలి? కనుక దుస్సంకల్ప సన్యాసి, మంచి సంకల్పాలు ప్రతి ఒక్కరు పెట్టుకోవాలి కాబట్టి మంచి సంకల్పాలతో వ్యవహరించాల్సి ఉంటుంది. కనుక ఈ మంచి సంకల్పములు ఉండే విధానముగా మరి పరమాత్మ చెప్పి దుస్సంకల్ప సన్యాసి అనేటువంటి మాటగా చెప్పవచ్చు కదా శ్లోకంలో. ఆ మాట వాడలేదు, సర్వ సంకల్పం అనే మాట వాడాడు. సర్వ సంకల్పాలని చెప్పి అన్నప్పుడు దాంట్లో చాలా ఉన్నాయి కదా. ఇంకా ఇప్పుడు దుస్సంకల్పములు అని చెప్పి అన్నప్పుడు అనాత్మ సంబంధమై, అజ్ఞాన సంబంధమై, మోహ సంబంధమై వాళ్ళని వీళ్ళని బాధించిన విధాయకాలుగా అనేక రకాలుగా చేరి ఉన్నటువంటి యొక్క ఆ ముద్రలన్నీ కూడా మనస్సులో చేరి ఉన్నటువంటి భాగములోనే మరి చూసినట్లయితే ఈ సంకల్పాలు అనేటువంటి వాటకు లోన ఉన్నటువంటి ముద్రలు అవి మంచివి కావచ్చు, చెడ్డవి కావచ్చు, అన్నీ కూడా ఆ స్వరూపమును అపిహితం మూసేసేవిగా ఉన్నాయి. అపిహితం అంటే మూయుట. ఈ ప్రకారముగా మరి మోక్ష విషయముగా ఆలోచించినట్లయితే ఇక్కడ ఈశ్వరుడు చెబుతున్నటువంటి, ఈశావాస్యకారుడు చెబుతున్నటువంటిది హిరణ్మయేన పాత్రేన, మనస్సులో ఏర్పడి ఉన్నటువంటి రజో సంబంధమై ఉన్నటువంటి ఆలోచనలు. అది ఇక్కడ హిరణ్మయేన, అది తృతీయ భక్తి ఏకవచనం. పాత్రేణ అనేది తృతీయ భక్తి ఏకవచనమే. బహువచనాలు కావి, ఏకవచనం. ఎందుకంటే ఎన్నో ఉన్నాయి, కర్మేంద్రియాలు అనేక రకాలు ఉన్నాయి, కానీ ఏవి కూడా మనసును దాటిపోయేటువంటివి కావు, మనసుకు లోబడి ఉన్నాయి.
అట్టి మనసు అనేది ఎట్లా ఉందని చెప్పి మాట చెప్పుకున్నామనో అనేక వ్యవహారములు చేయగా వచ్చినటువంటి సంస్కారాలన్నిటినీ కూడా ఆ మనస్సే ప్రోగేసుకుంటుంది. దేని దగ్గరికి పోనివ్వటం లేదు. బుద్ధి వద్దకి పోనివ్వటం లేదు, అహంకారం వద్దకి పోనివ్వటం లేదు. తనలోనే మొత్తం వేసుకుంటా ఉంది. భాగస్వామ్యం చేయటం వల్ల వచ్చినవన్నీ కూడా తనలోనే వేసుకుంటూ ఉన్నది. ఈ ప్రకారముగా నానా రకాలై ఉన్నటువంటి ముద్రలన్నీ కూడా మనసులో పడటం కారణంగా ఈ రజస్ ఏం చేస్తుందని చెప్పనంటే వాటిని కదిలిస్తూ ఉన్నది. ఆ గుట్టను కదిలిస్తూ ఉన్నది. ఆ డొంక తీగను లాగుతూ ఉంది రజోగుణం. ఈ రజోగుణం అనేది ఒక పట్టాన ఉండదు. రజః కర్మణి భారత. ఆ రజస్ అనేది ఒకసాట కూర్చొనివ్వదు, పరుగులు తీయిస్తూ ఉంటుంది, చపలం పుట్టింపజేస్తూ ఉంటుంది. ఆ ప్రకారంగా ఉన్నటువంటి రజోగుణం అనేటువంటిది ప్రధానముగా మనస్సును పట్టి ఉన్నటువంటి అంశం. అది బుద్ధిలోకి పోదు. మళ్ళా ఇది బలిడంగా ఉన్నటువంటి ఏ యొక్క అంశం చెప్పుకున్నామో అది బుద్ధిలోకి పోదు. ఎందుకంటే బుద్ధి అనేది అగ్ని అంశతో ఏర్పడింది అన్నమాట. ఆకాశం యొక్క పరగభాగము అగ్ని అర్ధాంశమునకు అవకాశం ఇవ్వటం కారణముగా బుద్ధి పుట్టెను అని మనకి సాంఖ్యంలో ఉన్నది. కనుక అగ్ని యొక్క అంశతో ఏర్పడటం కారణంగా బుద్ధి, దాంట్లోకి మాత్రం ఈ సంస్కారములు పోవు. ఈ సంస్కారాలకి చక్కటి ఆశ్రయ స్థలముగా ఉన్నటువంటిది ఏంటంటే మనస్సు. అందువల్ల ఇవన్నీ కూడా మనసులో చేరిపోయి ఉన్నాయి. తిరిగి మళ్ళా రజోగుణం యొక్క ప్రభావంతో వాటికి మన ప్రాణం పోసుకుని పైకి లెగుస్తూ ఉన్నాయి. మనస్సులో పడ్డటువంటి ఆ సంస్కారములు, జడ ఆత్మికమై ఉన్న సంస్కారములు తిరిగి మరల ప్రాణం పోసుకుని పైకి లెగుస్తున్నాయి అని చెప్పనంటే ఆ ప్రాణమే రజోగుణము. కనుక ఈ రజస్సు యొక్క సంబంధముగా ఏర్పడుతున్నటువంటి ఏ యొక్క ఆలోచనలు ఉన్నాయో వాట్లను ఉద్దేశించి ఇక్కడ ఉపనిషత్కారులు హిరణ్మయేన పాత్రేణ సత్యస్య అపిహితం, సర్వ సంకల్పముల ద్వారానే నహ్య సన్యస్త సంకల్ప యోగి నభవతి కశ్చన అని కూడా పరమాత్మ అన్నాడు. నహ్య సన్యస్త సంకల్ప, ఎవరు ధ్యానములో సంకల్పాలను త్యజించరో వారు యోగి నభవతి, యోగి కాజాలడు అంటాడు. ఈ ప్రకారముగా సత్యస్య అపిహితం ముఖం, సత్యస్వరూపమై ఉన్నటువంటి బ్రహ్మము యొక్క స్వరూప విధానమును అపిహితం మూసినటువంటిది ఏమిటని చెప్పనంటే ప్రధానముగా రజోగుణం యొక్క సంబంధ అంశం చెప్పాడు. కాబట్టి స్వామిగారు ఆ రజోగుణం అనేది కలిగి ఉన్నటువంటి యొక్క అంతఃకరణములో భాగం మనస్సు. అటనే సాత్వికం అనేటువంటిది కలిగి ఉన్నటువంటి అంతఃకరణంలోని భాగమే బుద్ధి. కాబట్టి బుద్ధి వల్ల సమస్య లేదు, బుద్ధి సహకరిస్తుంది. ఆ బుద్ధి సహకరించేటువంటి యొక్క అంశమే ఇక్కడ మీకు హే పోషన్ అపావృణు అన్నాడు. హే పోషన్ అపావృణు. పోషన్ అంటే సూర్య భగవానుడా, సమస్తమును పోషించేవాడా, పోషన్. సూర్యుడు అని చెప్పన్నప్పుడు మనకి సూర్యులుగా చెప్పే విధానము 4 విధములుగా ఉన్నటువంటి సూర్యులుగా చెప్పే విధానం ఉంటుంది. సుపతి ప్రేరయతీతి సూర్య అని ఉత్పత్తి చెప్పుకొచ్చారు. సూర్యుడు అని చెప్పన్నప్పుడు బుద్ధి గిరతి సూర్య, బుద్ధి గిరతి. గిరతి అంటే మాట్లాడటం, నిశ్చయించి బోధించేటువంటి యొక్క అంశమునే బుద్ధిగా చెప్తారు.
కాబట్టి ఆ బుద్ధి అనేటువంటిది మనకి ఉపకరించేటువంటి యొక్క వస్తువు, బాధ కలగజేసేది కాదు. జీవితంలోనూ చక్కగా ఉపకరించేటువంటి వస్తువు, ధ్యానములో కూడా ఉపకరించేటువంటి వస్తువు. అందువల్ల ఇక్కడ బుద్ధి అనేటువంటి దానిని సూర్యుడితో పోల్చాడు. బుద్ధిరగరైతే సూర్య అన్నారు. కనుక ఆ యొక్క సుపతి ప్రేరయతి సూర్య, సుప్రేరణే, ప్రేరయతి ప్రేరేపించేటటువంటి వాడు కాబట్టి సూర్య అనేటువంటిదిగా చెప్తారు. అట్టి ఆ సూర్యుని ద్వారానే నీకు ఆ మూత అనబడేటువంటిది తొలగిపోవాల్సి ఉంటుంది. ఇది దీని ప్రధానముగా వచ్చేటువంటి అంశము. కాబట్టి ఇక్కడ హిరణ్మయేన పాత్రేణ సత్యస్య అపిహితం ముఖం హే పోషన్న పావృణో, హే పోషం సూర్య భగవానుడా అపావృణు అని చెప్పి అన్నప్పుడు పై అర్థము కింద అర్థం రెండు గమనించుకోండి. హిరణ్మయేన పాత్రేన అన్న కాడ మనస్సు అనేటువంటి యొక్క అంశము, హే పోషన్ అపావృణ కాడ బుద్ధి అర్థం. కనుక మనస్సులో చేరి ఉన్నటువంటి యొక్క రజోగుణం నీకు అది ఒక మూతలాగా అయిపోయింది. రజోగుణ ప్రభావం ఉన్నంత వరకు నీకు స్వరూప సాక్షాత్కారం వైపుకు పోయే అవకాశం ఎవరికి కూడా రాదు. అన్ని శాస్త్రాలు ఈ విషయాన్ని మనకి చెప్తున్నటువంటి విధానమే. ఉపనిషత్తులు, కఠోపనిషత్తు కానీ, కైవల్యోపనిషత్తు, భగవద్గీతలో చాలా విస్తారముగా స్వామివారు దాని మీద చెప్పుకొచ్చినటువంటి అంశము. అందుచేత ఇక్కడ పై పదములోనేమో హిరణ్మయేన పాత్రేన అన్నాడు, కింద పదములో హే పోషన్ అపావృణు అన్నాడు. ఒకటేమో మనో సంబంధమై ఉన్నటువంటిది, రెండవది బుద్ధి సంబంధమై ఉన్నటువంటిది. కాబట్టి ఆ బుద్ధి అనేటువంటిది అపావృణు తొలగింపజేస్తుంది. కానీ ఈ మనసు అనేటువంటి యొక్క అంశం రజస్సు సంస్కారములతో చేరి ఉన్నటువంటి మనసు అనేది ఏం చేస్తుందంటే అపిహితం మూసివేస్తూ ఉన్నది. ఒకటి మనో సంబంధమై ఉన్న అంశము, రెండవది బుద్ధి సంబంధమై ఉన్నటువంటి అంశము. ఈ మనో సంబంధమై ఉన్నటువంటి అంశము ప్రవృత్తికి చేరి ఉన్నటువంటిది. ఈ బుద్ధి సంబంధమై ఉన్నటువంటి యొక్క అంశము నివృత్తికి సంబంధించినటువంటిది. కనుక నివృత్తి విధానములో ఏర్పడేది బుద్ధి, ప్రవృత్తి విధానములో ఏర్పడేటువంటిది మనస్సు. ప్రవృత్తి విధానం అని చెప్పన్నప్పుడు జ్ఞానేంద్రియములతో సంబంధం పడి బయట ఉన్నటువంటి శబ్ద, స్పర్శ, రూపరసగంధాది విషయాలని ఆస్వాదిస్తూ ఉండటం, అది మనసు చేసేటువంటి పని. మరి బుద్ధి చేసేటువంటి యొక్క పని ఏమిటి? అది హంసతో చేరి ఉన్నటువంటి యొక్క అంశం. అది హంసాశ్రయం కలిగి ఊర్ధ్వ ప్రయాణం, ఊర్ధ్వం గచ్చంతి అన్నట్లుగా ఊర్ధ్వ ప్రయాణం చేసే విధానముగా ఆ బుద్ధి భాగానికి వచ్చింది. కాబట్టి అట్టి ఆ బుద్ధి అనేటువంటి ఒక శుద్ధ సాత్విక బుద్ధి అనే సూర్యుడే అపావృణం తొలగింపజేసేటువంటి విధానముగా ఉన్నటువంటిది. కాబట్టి బయట ఉన్న సూర్యుడు ఆయన తొలగిస్తాడు అని చెప్పానంటే, బయట ఉన్న సూర్యుడు బయట ఉన్న తొలగిస్తాడు తప్ప నీ లోపల ఎట్లా పోగొడతాడు? బయట ఉన్నటువంటి అంబరమణిగా ఉన్నటువంటి సూర్యుడు ఈ లోకములో ఉన్నటువంటి వ్యావహారిక వస్తువులు ఏవైతే మరుగు చేయబడ్డాయో, ఈ వ్యావహారిక వస్తువులు మరుగు చేయబడ్డటువంటి అంధకారము చేత, చీకటి చేత మరుగు చేయబడ్డటువంటి యొక్క వాటను తన యొక్క రాకతో, తన కిరణాలతో అంధకారాన్ని పోగొట్టి ఆ వస్తు స్వరూపాన్ని చూపిస్తూ ఉన్నాడు. ఇది బాహ్యములో, వ్యవహారములో ఉన్న అంశము సూర్యుడి యొక్క విధానం. ఆయన అంతవరకే పనిచేస్తూ ఉన్నాడు.
ఇది అంతరముగా చూసినట్లయితే బుద్ధిరిగ్రతి సూర్య, కనుక బుద్ధి అనేది సూర్యుడు అని చెప్పనన్నారు. అలాంటి ఆ యొక్క సూర్యభావం ఎలా రాగలిగిందని చెప్పనంటే అది హంసతో చేరి ఉన్నది. హంసతో చేరి ఉన్నటువంటి భాగం కావటం చేత హే పోషన్, ఓ సూర్యుడా. ఇక్కడ మరి చూసినట్లయితే ఒక సాంకేతిక పదాలను వాడుతూ మనకు ఒక అర్థాన్ని దాని నుంచి ప్రబోధింపజేస్తున్నటువంటి ప్రక్రియ అక్కడ కొనసాగుతూ ఉన్నది. పైనేమో హిరణ్మయేన అనే పదం వాడుతూ అపిహితం, ముయ్యటం అని చెప్పిన అంశం అన్నాడు. కిందేమో హే పోషన్ అపావృణ్ అని చెప్పని అన్నాడు. కాబట్టి హిరణ్మయ పాత్ర పట్టుకుని బయట అలమటించిన, అట్టనే సూర్య అనేది బయట ఉన్న సూర్యుడిని ఆశ్రయించి ఉన్న వాళ్ళకి సత్యస్య అపిహితం, సత్యస్వరూపమై బ్రహ్మస్వరూపమును అపిహితం మూసి ఉన్నటువంటి యొక్క ఆవరణం తొలగిపోయే అవకాశం మాత్రం లేదు. కాబట్టి ఇంట్లో ఉన్నటువంటి తాత్విక సంబంధమై ఉన్నటువంటి ధోరణిలో అర్థం చేసుకున్నట్లయితే మనకు చక్కగా సుస్పష్టముగా అర్థమవుతున్న పదాలు హిరణ్మయేన పాత్రేన అపిహితం అన్నాడు, పోషన్ అనేటువంటి విధానంలో అపావృణు అన్నాడు. తొలగింపజేయగలిగే సామర్థ్యం పోషన్ సూర్యుని వద్ద ఉన్నది. అటనే ఆ బ్రహ్మస్వరూపాన్ని మరుగు చేయగలిగేటువంటి యొక్క సామర్థ్యం హిరణ్మయేన అంటే బంగారం చేత, బంగారం అంటే రజోగుణం చేత జరబడుతున్నటువంటి అంశము. ఈ రెండు కూడా చాలా మనకి స్పష్టముగా ఒక సాంకేతిక పదాల నుంచి మనకి బోధిస్తున్నటువంటిది. ఒకటి మనస్సు యొక్క సంబంధమై ఉన్న వస్తువు పాత్ర, రెండవది బుద్ధి సంబంధమై ఉన్నటువంటి పాత్ర. హిరణ్మయేన పాత్రేన దాని చేత అపిహితం స్వరూపం మరుగు చేయబడుతూ ఉన్నది. హే పోషన్ అపావృణు సత్యధర్మాయ దృష్టయే, కనుక సూర్యుని ద్వారా కలిగేటువంటి యొక్క ఆవరణం తొలగింపజేయబడుతుంది కాబట్టి దాని ద్వారా మనకు సత్యధర్మాయ దృష్టయే, సత్యస్వరూపాన్ని దర్శించే అవకాశం అనేటువంటిది ఏర్పడుతున్నట్లుగా ఒక సాంకేతిక పదాలు మంచిగా ప్రయోగించి మనకి ఒక అర్థాన్ని అక్కడ ప్రబోధింపజేస్తున్నటువంటి సందర్భము. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.